ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. భరించితివి నా రోగములం, భరించితివి నా వ్యసనములం, భరించితివి నా రోగములం, భరించితివి నా వ్యసనములం, హరిగితివి నాకై కలువరికి, హరిగితివి నాకై కలువరికి, పరిహారించితివి పాప శిక్ష, పరిహారించితివి పాప శిక్ష. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నాయతి క్రమములకై గాయపడి, నా దోషములకై కొట్టబడి, నాయతి క్రమములకై గాయపడి, నా దోషములకై కొట్టబడి, చిందిన సిలువా రక్తములు, చిందిన సిలువా రక్తములు, నా దారిద్రము తొలగించితివి, నా దారిద్రము తొలగించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, నశించినానను వెతకితివి, నశించినానను లేపితివి, నశించినానను వెతకితివి, నశించినానను లేపితివి, నా శాపమును చూపించితివి, నా శాపమును చూపించితివి, నీ శాంతముతో క్షమించితివి, నీ శాంతముతో క్షమించితివి. ఆరాధనలకు యోగ్యుడవు,
ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. థ్యాంక్ యూ. మరి మన మధ్యలో ఉన్న జయక్క ఉన్నారు, అక్క ఈ సమయాన్ని అప్పగిద్దాం. ఓవర్ టు జయక్క. అమ్మా అందరికి హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది అక్క. సరే, సామెతల గ్రంథం 31 అధ్యాయం 30-31 వచనం చదువుకుందాము. అందరికీ పరిచయమైన వాక్యమేని. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఒక మాట ప్రేయర్ చేసుకుందాము, ఒక మాట ప్రార్థన చేసుకుందాము. నన్ను మిక్కిలిగా ప్రేమించిన నా ప్రియ పరలోకపు తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రములు రాజా. ఆకాశమందు ఆశ్రయుడవైన తండ్రి, నా ప్రభువా, నువ్వెంతైనా గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు. నా ప్రభా, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, కేవలం నాకు ఇష్టం అంటున్నావు తండ్రి. ఆయన వాక్యంలో సెలవిచ్చిన ప్రభువా, కనుక మరి దూతలకి ప్రధానులకి లేని ధన్యత మాకు ఇస్తూ వచ్చిన విధానం బట్టి నేను స్తుతిస్తున్నాము. గొప్ప రక్షణ నిరీక్షణ ఇచ్చి మరి మాకు తండ్రి ఆదరించి ఆదుకుంటూ నడిపిస్తున్న విధానం బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను ప్రభువా. దేవాది దేవుడు అయిన తండ్రి, మహారాజు మహోన్నతుడు అయిన తండ్రి, 2-3 నా నామంలో ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య నుందరని వాక్యంలో సెలవిచ్చావు తండ్రి. అయితే ప్రభా, మరి జియో మీట్ ద్వారా మేము ఆయా ప్రదేశాల్లో ఉండి నాయన కలిసి నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి, మరి ఇటు విధంగా నా ప్రభు నీ సన్నిధిలో కలిసి మేము కొంత సమయం నీ సన్నిధిలో గడపడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి వందనాలు దేవా. దయతో ప్రభువా, నీ కృపా కనికారమును దయను చూపించమని యేసుక్రీస్తు నామములో నా నోటికి మాటగా ఉండి ఏమైనా మాతో మాట్లాడాలని ఉద్దేశించావు ఆ మాటలు నా ప్రభువా నాతో మాతో అందరితో మాట్లాడి మేము సరి చేసుకొని మరి నీ కొరకు మంచి సాక్ష్యం కలిగి జీవించట్లో నా ప్రభువా ప్రోత్సాహకరంగా నీ వాక్యం ఉండుటకు సహాయపడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సరే, వాక్యము చూసుకున్నాం కదా, ఇది అందరికీ మనకి బాగా పరిచయమైనది. ఈ వాక్యంలో మనము స్త్రీల గురించి చూస్తున్నాము. మరి 30 అధ్యాయము 2nd లైన్ చూస్తే, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పనులు బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గవనుల యొద్ద ఆమెను పనులు ఆమెను కొనియాడబడును అని వాక్యంలో ఉన్నది. గవనుల యొద్ద అంటే మనము పల్లెటూరు వాతావరణంలో ఉన్న వాళ్ళకి గవనులు అంటే తెలుస్తుంది. మన పల్లెటూర్లలో ఊరు చెరువుల చెట్లు ఉంటాయి, ఆ చెట్లు మధ్యన చుట్టూ వారు ఏం చేస్తారంటే పెద్దలు కూర్చుండేవారు. అట్లా కూర్చొని కొంత సమయము పెద్దవాళ్ళందరూ, ఈ రోజులైతే రిటైర్ పీపుల్స్, ఆ రోజుల్లో కూడా కొంచెం వయసు అయిపోయిన వాళ్ళు అట్లా వాళ్ళు ఏం చేశారంటే గవనిల వద్ద కూర్చొని మరి అట్లా మాట్లాడుకుండేవారు వయసు అయిన వాళ్ళందరూ. ఆ మాట్లాడుకునేటప్పుడు ఏం మాట్లాడుకుంటారంటే ఊరు ప్రజల కొరకు, వాళ్ళ వాతావరణ మరి పరిస్థితుల కొరకు అట్లా మాట్లాడుకునేవారు అనమాట. మరి పలానా ఇంట్లో ఇలా జరిగింది, అట్లా అయింది అని అట్లా మాట్లాడుకునేవారు ఆ దినాల్లో. మరి అవి మరి సొలొమోను జ్ఞాని అయితే ఇవి ఆ దినాల్లో జరిగినవి అవి గమనించి అతను అనంత జ్ఞాని గనుక మరి అవన్నీ కూడా మనకి దృష్టాంతం ఉన్న మనకి బుద్ధి కలుగుట్టుకు ఇవి మనకి లేఖన భాగాలు మన ఎదుటి తీసుకొచ్చాయి. అయితే
మరి ఈ స్త్రీ అంట యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడినంట. ఎవరు ఎందంట భయభక్తులు కలిగిన స్త్రీ అంట? మరి దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. మరి ఇటువంటి భయభక్తులు కలిగిన స్త్రీకి గురించి ఆ ఊరు గవనిల పెద్దలంట గవని వద్ద ఆమె పనులు ఆమెను కొనియాడబడతాయి. ఆమె చేసిన పనులు ఏమంటే ఆమె ఏం పనులు చేసింది మనం చూస్తే ఇక్కడ అదే అధ్యాయము 10వ వచనం నుండి మనం చూసుకుంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యం కంటే అమూల్యమైనది. ఆమె పెనుమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతికిన దినములన్నీ అతనికి మేలు చేయని గాని కీడి ఏమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెతుకును, తన చేతులారా వాటితో పని చేయను. మరి ఇక్కడ నుంచి మనం అన్ని చూసుకున్నాం అనుకో, మరి ఆమె చేసే పనులను గురించి మనము ఇక్కడ అన్ని విషయాలు ఆమె మరి చీకటితోనే పెందుల కాడలు వేస్తుందని ఉంది. వాక్యం అంతా మన పరిచయం. ఇదంతా నేను మళ్ళీ చదవను. మరి మరి ఆ తర్వాత మీరు చూసుకుందరు. ఆమె చీకటితోనే లేస్తుందంట. 15వ వచనంలో చూస్తే ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారి కొరకు భోజనమును సిద్ధపరిచి తన పనికత్తెల కొరకు భత్యం సిద్ధపరుస్తుంది. ఆమె 22వ వచనంకి వస్తే ఆమె పరువులను సిద్ధపరచుకును, ఆమె బట్టలను సన్నని నార బట్ట రక్తపు వర్ణ వస్త్రములను ఆమె పెనుమిటి దేశ పెద్దలతో కూర్చుండును, గవనిల యొద్ద పేరు గొనిన వాడై ఉండును. ఆమె నార బట్టలను నెయించి అమ్మను, నడికట్లను వర్తకులకు అమ్మను. అయితే మరి ఈమె గవనిల దగ్గర ఏమని పేరు పొందుతుందంటే, స్త్రీ అంట ఆమె పనులు బట్టి ఆమె చీకటితో లేస్తుంది. మరి ఆ స్త్రీ మరి ఎలాంటిదంటే ఎంతో గుణవత్తైన భార్య, అది ముత్యం కంటే అమూల్యమైనది. అటువంటి భార్య అతనికి దొరికిందిరా. ఆమె చాలా మంచిది. ఆమె ప్రవర్తన ఎలాంటిది, ఆమె మరి ఎంతో పని చేయకుండా భోజనం కూడా చేయదు. మరి 21వ వచనం, తన ఇంటి వరకు చలి తగలకుండా భయపడదు. ఆమె ఇంటి వారందరి రక్తవర్ణం ధరించుకున్నవారంట. మరి అది ఆమె పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె భర్త దేశ పెద్దలతో కూడా కూర్చుండునని అన్నది 23వ వచనం. అంటే ఎంతగా ఆమె పనులు మరి గ్రంథంలో మనం చూస్తే మరి యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ పనులు ఎంతగా మరి పొగుడుతున్నారంటే, ఆ పెద్ద అక్కడ ఉన్న గవని దగ్గర దేశ పెద్దలంట, అంటే ఆ గ్రామ పెద్దలు, ఊరు పెద్దలు, మరి వాళ్ళు మరి అక్కడ పొగిడేవారు ఉంటున్నారు ఆమె చేసే పనిని బట్టి. మరి ఈ పనులంతా ఎలా చేయగలుగుతుంది? ఒకటే ఒక ఆన్సర్ ఏముందంటే, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. ఈ యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే, మరి ఆమె ఒక భర్తకి మంచి భార్యగా ఉంటది. మరి తన పిల్లలకి ఒక మంచి తల్లిగా ఉంటది. మరి తన పెనుట ఆమె యందు నమ్మిక ఇస్తాడంట. మరి పిల్లలు కూడా ఆమెను మరి ఒక క్రమంలో పెంచుతాయి. మనం చూస్తాం కదా, మరి ముందు అధ్యాయంలో చూస్తే అదే సామెత గ్రంథంలో తను నడవలసిన తోవ మరి పిల్లలకి నేర్పించినాడు. పెద్దవాడైతే వాడు ఏం చేస్తాడు, దాని నుంచి తొలగిపోడని మనం ముందు అధ్యాయంలో మనం చూస్తాం. మరి దేవుని మరి పిల్లలకి జ్ఞానంలోను ప్రేమలోను వారిని పెంచేదాగా ఉంటది. ఇవన్నీ దేశ పెద్దలు ఏం చేస్తున్నారంట, పొగుడుతున్నారు. అయితే మరి జ్ఞానం గల స్త్రీ ఈ శరీరకంగా లోకంలో ఈ రీతిగా ఉన్నప్పుడు మరి దేవుని పెద్దలతో మరి ఎంతగా మరి మెప్పు పొందే స్త్రీగా ఉంటుంది. కనుక మరి దేవుని యందు భయభక్తులు కలిగే స్త్రీ అయితే ఇవన్నీ కూడా మరి చేయగలదే దేవుని చేతే కాదు, మరి పెద్దల చేత. మరి అందుకే వాక్యంలో ఉంటది కదా, దేవుని దయందు మనుషుల దయందు వార్దెల్లిచుండునంట. అంటే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీవు నేను అందరం కూడా దేవుని దయతోను మనుషుల దయతోను మనం కూడా వరదిల్లి వారుగా ఉంటాం. అయితే మరి దేవుని వాక్యంలో మనం అట్లా చూసుకుంటే మరి తను చేసిన పనులు బట్టి ఆమెను కొనియాడబడుతున్నది. అలాగే మరి తనకి ప్రతిఫలంగా దేవుడు గొప్ప బహుమానంగా ఇచ్చేవాడు ఉంటాడంట. మరి రోమా పత్రిక 16:12 చూస్తే ప్రభునందు ప్రయాసపడు
వారికి ఏమి ఇస్తాడంట దేవుడంట? ఆ ప్రయాసకు తగినట్టుగంట బహుమానం ఇస్తాడంట. మనం ఇంటి వారి కోసం ఎంతో ప్రయాసపడతాం. అలాగే దేవుని పరిచర్య కొరకు కూడా మనము ప్రయాసపడినప్పుడు దేవుడు తప్పక మనకి ఏమి ఇస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం అనగా మన ఆపదలో ఆదుకునేవాడు ఉంటాడు. మరి మన అక్కర్లో దేవుడు అక్కర తీర్చేవాడుగా ఉంటాడు. అయితే మనం భక్తిగా మనం ఎలా జీవిస్తున్నాం మన ఇంట్లో? ఆ భక్తి గల స్త్రీ తన కుటుంబంలో మరి ఎంతో మంచి పేరుగాంచిన స్త్రీగా ఉంటుంది. తన భర్త చేత మెప్పు పొందింది, పెద్దల చేత కూడా మెప్పు పొందింది. తన పిల్లలు కూడా తనని ఏమంటారంట? మరి మనం 38వ వచనంలో చూస్తే ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరికీ నీవు మించిన దానివని ఆమెను పొగిడినాడు. అయితే ఎంత మంచిగా మరి ఆమెను పొగుడుతున్నారంటే ఆమె ఎంతగా మరి దేవుని సన్నిధిలో మరి ఆ కుటుంబం ఎంతగా మరి దేవుని యందు భయపడి ఎంత క్రమంలో ఉంటూ జీవిస్తూ వచ్చారు. అది అధ్యాయం చదివినప్పుడు మనకు అనిపిస్తుంది. మరి యెహోవాయందు ఊరికే భయభక్తులు కలిగి ఉన్నాం అనేసి మరి భక్తి గల వారమని చెప్పుకొని దేవుని శక్తిని ఆశ్రయించితే ఇంత గొప్పగా గవనుల దగ్గర పొగడరు. అయితే మరి దేవుడు కూడా మనకు ఒక రోజు పొగుడుతాడు. మన క్రియలు బట్టి దేవుని విషయంలో, మరి దేవుని పరిచర్య విషయంలో, మన ఇంటి విషయంలో మనము ఎలా ఉంటున్నాము? జ్ఞానం గల స్త్రీలాగా మనం ఉంటున్నామా? లేకపోతే మరి జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టిన 3 రాళ్ళు తన ఇల్లును తన చేతులతో ఊడబెరుక్కున్నాను ఉన్నది వాక్యం. మరి సామెతల గ్రంథం 14వ అధ్యాయం అనుకుంటా. అయితే మనం ఎలాగున్నాం? దేవుడు కూడా బలా నమ్మకమైన మంచి దాసుడని మెప్పి పొందే స్త్రీలాగా ఉన్నామా? కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? మందిరంకి వెళ్ళినప్పుడే మనము భక్తిగా కనబడతాం. మనం కుటుంబంగా ఇంట్లో భక్తి ఉండదు. నిజంగా ఈమె భక్తిని బట్టి మరి ఈమెకు పొగిడినట్టు చూస్తాం. మన భక్తిని బట్టి మన యేసు ప్రభు మనల్ని మరి అనేకుల దూతలు ఎదుట, మహాదూతలు ఎదుట మనల్ని పొగిడేవాడుగా ఉన్నాడా? మనకి బలా నమ్మకమైన మంచి దాసుడా అని మనల్ని పొగిడేటట్టుగా ఉన్నామా? మనం ఆ ఊరు పెద్దల దగ్గర అనేకులు ఉంటారు. దేవాదే దూతలు 24 పెద్దలు, కోటాను దూతలు ఉంటారంట, 4 జీవులు ఉంటాయి. మరి వీళ్ళందరి ఎదుట దేవుడు మనల్ని కూడా ఇట్లా పొగుడుతాడా? ఈమె మరి చేసిన బట్టలు దానికి ప్రతిఫలం ఇచ్చుటకు గమనిలేదు. ఆమె పనులను బట్టి ఆమె కొనియాడడం అంటే పొగడ్డం. అలాగే మనం ఇంటి వారు ఉదయకాలం లెగిసి మనం దేవునితో ఎట్లా సావాసం గడుపుతాం? మన ఉదయకాలంలో లెగిసి మన కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నామా? పిల్లలకి బైబిల్ చదువుమని చెప్తున్నామా? మరి పిల్లలు ఒక అక్క ఉండేది, సుజాత సిస్టర్ అని. నేను తిరుపతిలో ట్రైనింగ్ ఉండేటప్పుడు ఆమె ఏమైనా డెలివరీ వచ్చేసింది అనమాట. డెలివరీ టైంలో నేను ట్రైనింగ్ లో ఉన్నప్పుడు నన్ను పంపించారు. అయితే ఆమెకు ఒక రోజు ముందు, ఇంకా డెలివరీ కాకముందు ఆమె తోడుగా నేను హాస్పిటల్లో ఉన్నాను. ఉండేటప్పుడు తను డైలీ వర్షన్ చదువుకుంది. మళ్ళీ అన్నదే, అక్క నేను మళ్ళీ ఇంకొక అధ్యాయం కూడా చదువుతానంటే, రోజు నువ్వు 2 అధ్యాయాలు చదువుతాంటే, లేదక్క నా అధ్యాయము నా కడుపులో ఉన్న బిడ్డ కొరకు ఒక అధ్యాయం చదువుతానక్క అన్న. తర్వాత ఆమె నేను అనిపించింది, ఎందుకంటే నేను ఒక హిందూ కుటుంబం నుంచి రక్షింపబడ్డాను కదా, నేను యేసుప్రభుని అంగీకరించి సేవకు వచ్చాను, కానీ ఎంత డీప్ గా నాకు ఇంకా అంతగా అవగాహన లేదు. అయితే ఆమె అట్లా చేసింది. మరి పాప పుట్టినాక ఆమె మాటలు వచ్చే వరకు ఆమె చదివింది. మాటలు వచ్చిన తర్వాత ఏం చేసిందంటే, ఆమె అందుకే తను నడవలసిన తోవను వాళ్ళకి నేర్పిస్తూ వచ్చింది. ఆ బిడ్డని తను పలికించేది. అట్లా తన కుటుంబ వారి నడతలనంట బాగా కనిపెడుతుందంట. ఎవరు? యెహోవాయందు భయభక్తులు కలిగిన వారి స్త్రీ అంట. మరి వారి కుటుంబ వారి నడతలను బాగా కనిపెడుతుంది. ఎలాగున్నారు, నా పిల్లలు ఏం చదువుతున్నారు, మరి ఎలాగున్నారు, భర్తను చూసుకునే విషయంలో కూడా భర్తకు లోబడుతుందా, మరి ఇవన్నీ
ప్రభు చూస్తున్నాడు. ఎక్కడైతే ఈ యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీని ఊరు పెద్దలు గమనిస్తున్నారు, ఊరు ప్రజలు గమనిస్తున్నారు, ఇంటి వారు గమనిస్తున్నారు. నీకు నాకు సమస్తమును సాక్ష్యం ఇచ్చుటకు ఈ భూమి ఆకాశము సర్వము దూతలు ఉన్నాయి. దేవుని ఎదుట దేవుడు కూడా మనల్ని పొగిడే రోజు ఒక రోజు ఉంటది. కనుక మన కుటుంబాలుగా మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలతోని మనం వారి నడవలసిన వారు నేర్పించాల. వారి పెద్దవాడైతే వాడి నుంచి తొలగిపోడు. మరి పిల్లలు ఉంటే కుటుంబంగా మరి ఈరోజు గుణవత అయిన భార్య కాదు, గుణవత అయిన భర్త కూడా నేనైతే ఉండాలంటాను. భార్య గుణవత అయిపోతే సరిపోదు, భర్త కూడా గుణవత అయినప్పుడు ఆ కుటుంబము మరి చక్కగా రెండిడ్లతో పొలాన్ని ఎట్లా దున్నగలరు, అయితే ఒకరు బలహీనం అయితే ఇంకొకరు బలపరుచుకున్నట్లా ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబం కూడా గొప్ప ఆశీర్వాద కుటుంబంగా ఉంటారు. అయితే మనము ఈరోజు మన కుటుంబాల్లో ముఖ్య పాత్ర మరి స్త్రీలకు దేవుడు ఇచ్చినాడు అనుకుందాం. ఎందుకంటే స్త్రీలు మరి పురుషుల కన్నా స్త్రీలు జ్ఞానంలోనూ నేనైతే చురుకైన వారు అంటాను. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలుగా చూస్తే ఇశ్రాయేలు మరి మగోడు అదే పురుషుడు చురుకైన వాడని ఎక్కడ రాలి, కానీ స్త్రీ చురుకైనదని నిర్గమకాండంలో మనం చూసినప్పుడు రాసుంది. నిర్గమకాండం 1వ అధ్యాయంలోనే రాసుంటారు. ఎందుకంటే మరి ఐగుప్తి స్త్రీలు వంటి వారు కారు, ఎబ్రీ స్త్రీలు వారు చురుకైన వారు. కనుక దేవుడు చురుకైన వారుగా చేసినారు. ఎందుకంటే ఒక మరి బ్రదర్ అయితే ఒక పని చేసినాడు ఇంకో పని చేయలేరు, కానీ సిస్టర్ ఏం చేస్తుందంటే పొయ్యి మీద వంట పెట్టేయగలదు, ఇల్లు ఉడుచుకుంటుంది, మళ్ళీ పిల్లల్ని కూడా రెడీ చేయగలదు, కొన్ని పనులు చేయగలదు, 2-3 పనులు చేస్తుంది ఒకే టైంలో. మరి అంత చురుకైన వారుగా దేవుడు చేసినాడు. అదే చురుకుదనంతో తన కుటుంబాన్ని ఎలా కట్టుకున్నా, అయ్యో మరి ఆ చురుకుదనం అన్ని దగ్గరలో ఉండాలి. నా బిడ్డలు ఏం చేస్తున్నారు, ప్రతిదీ మరి తన ఇంటి వారి నడతలంట బాగా కనిపెట్టాలా, ఏం చేయాలా, ఏ టైంలో ఎలా చేసుకోవాలా, ఈ ప్రార్థన ఎలా చేయాలా, మరి ఎవరితో ఎట్లా రెస్పెక్ట్ మాట్లాడాలి వారికి నేర్పించాలా. నేను ఒక అక్క కోసం విన్నాను. ఆయనకి ఒకే ఒక మరి రాజుబాబు అన్న వారు గిజ్జి అక్క అని తిరుగుతూ ఉండేవారు. వాళ్ళకి ఒకే ఒక కుమారుడు అంట. ఒక కుమారుడు చాలా అల్లారు ముద్దు చేశారు. అంటే ఒక కుమారుడినని చాలా అల్లారు ముద్దు చేసి ఆ బిడ్డను ఏం చేశారంటే ఒకరోజు పెద్దోళ్ళు కూర్చొని ఉన్నారు. ఆ పిల్లడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మాట్లాడితే ఆ పిల్లడు ఏం చేశాడంటే నోట్లో నింపుకు నీరు పెట్టుకొని ఎదుటున్న ఆమె మీద నోట్లో నుంచి వాటర్ ఏం చేసినాడు, అట్లా ఒక ఆంటీ మీద ఊస్తాడు. అప్పుడు ఆ తల్లి అట్లా చేయకూడదు నాన్న, తప్పు కదా అని ఆమెను ప్రేమతో మందలిస్తాను. అక్కడ మందలించకూడదు, అక్కడ బెత్తం వాడమని దేవుని వాక్యంలో సెలవిచ్చింది. కొన్నిసార్లు మనం ఎక్కువగా మన పిల్లల్ని ఏం చేస్తామంటే వాళ్ళని మనము కొన్నిసార్లు చెడగొట్టే వారంగా ఉంటాం. అది జ్ఞానం గల స్త్రీ చేసే పని కాదు. కొట్టాలి వారిని, బెత్తం వాడాల. ఏంది చేసావు అంత పెద్ద ఆవిడ పైన నోట్లో నీరు పట్టి ఎందుకు ఆమెపై వేసావు అని బెత్తం యూజ్ చేయాల. అయితే ఆ బిడ్డని అంత అల్లారి చూస్తున్నప్పుడు ఇప్పుడు చాలా పెద్దోడయ్యాడు. నిజంగా త్రాగి కూడా మందిరానికి వచ్చేవాడు ఆ బిడ్డ సాక్ష్యం నేను. అందుకే వారు నడవలసిన తావు చిన్నప్పుడే నేర్పాల. వాడు పెద్దోళ్ళకి విలువడం మానేశాడు, రెస్పెక్ట్ ఇవ్వడం మానేశారు. అదొకటి. కనుక మన స్త్రీగా చాలా జ్ఞానం కలిగి ఉండాలి. అయ్యో మనకి దేవుడు జ్ఞానం ఇచ్చాడని మరి కొన్నిసార్లు స్వబుద్ధిని ఆధారం చేసుకోనకూడదు అని ఉన్నది వాక్యంలో కూడా. మనం సామెత గ్రంథంలో అనుకోండి, స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మిక ఉంచు. మన బుద్ధి కాదు, ప్రతిదీ కూడా దేవుని అడగాల. అయ్యా ఈ బిడ్డను పెంచే విషయంలో ఎలా పెంచాలో నాకు నేర్పించు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీ వాడు నడవలసిన తావు నేర్పించు, యెహోవాయందు భక్తులు కలిగి నేర్పించు, పెద్దలు గౌరవించడం నేర్పించు అని మనకి పరిశుద్ధ గ్రంథంలో మరి బిడ్డలకి ఎలా పెంచాలో, మరి భర్తతో ఎలా కాపురం చేయాలో, ఇరుగుపొరుతో ఎలా ఉండాలో, మరి సంఘంలో ఎలా ఉండాలో దేవుడు మనకేం చేస్తున్నాడంటే ప్రతిదీ మనం వాక్యం ద్వారా మాట్లాడి మనం సరిచేస్తాం. అయితే జ్ఞానం కలిస్తే ఏం చేసుకుంటుంది, అవన్నీ రిసీవ్ చేసుకుంటుంది. బుద్ధిహీనరాలు ఏం చేస్తుంది, నిర్లక్ష్యం పెడుతుంది అవి. అయితే ఆ నిర్లక్ష్యత కొన్నిసార్లు మనం ఏం చేస్తుంది, మనకే నష్టం అవుతుంది. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మనకు నష్టం కలిగి. ప్రతిదీ దేవునిపై ఆధారం, ఏవి భయభక్తులు కలగాలి. అప్పుడు దేవుడు నేను బలా నమ్మకమైన మంచి దాసరాలని దేవుడు అంటాడు. అలాగే రెండోదిగా మనం పిల్లలు ఎదుట మన భర్త భార్యలు కూడా
చీటి మాటికి గొడవ చేసుకోకూడదు. ఏది అడిగినా పిల్లలు లేనప్పుడు మనం మాట్లాడుకోవాలి. కొన్నిసార్లు అందరి ఇంట్లో వస్తాయి, చిన్న చిన్న వస్తాయి. అది మన పిల్లలు ఎదుట ఎప్పుడు కూడా మనం మాట్లాడుకోకూడదు. జ్ఞానం గల స్త్రీ, భయభక్తులు కలిగిన స్త్రీ నేర్చుకోవలసింది. మన పిల్లలు చిన్న పిల్లలు ఇప్పుడు అనుకోవడం, చిన్న పిల్లల్లో కానీ వాళ్ళు చాలా మెమరీ పవర్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు అంతా కంప్యూటర్ పిల్లలు అనొచ్చు. మరి ఇప్పుడు యవనస్తుల పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుకే చిన్నప్పటి నుంచే వాడిని ఒక దీనిలో పెంచినప్పుడు వాడు పెద్ద అయితే నుంచి తొలిపోడు. ఇప్పుడు పిల్లల్ని కూడా కొంచెం నిర్లక్ష్యం పిల్లలు చేస్తే నిజంగా పెద్దవాడు అయ్యి తాగుబోతు తిరిగిపోతూ అవుతుంటే తల్లిదండ్రులు మంచి చదివిస్తున్నారు, మంచి మంచి కాలేజీలు జాయిన్ చేస్తారు, మంచి మంచి స్టడీ ఇస్తారు, మంచి బట్టలు, ఖరీదైన బట్టలు ఇస్తారు, మరి అన్నీ ఇస్తారు. కానీ తల్లిదండ్రులు అన్ని ఇస్తారు, లాస్ట్ కి వాడికి నడవలసిన తోవ, సరైన తోవ, ఇదే మార్గం, దీనిలో నడువు నాన్న, ఇది మార్గం అని నేర్పించరు. సర్లే ఈరోజు బైబిల్ చదవలేదా, పర్వాలేదు. నేను మా చిన్న పిల్లలు ఇద్దరు కూడా బైబిల్ చదవకపోతే టిఫిన్ పెట్టేదాన్ని కాదు. బైబిల్ చదివినాక వాళ్ళకి అది తెలుసు. ఫస్ట్ మేము ఏం చేస్తాం, మా ప్రార్థన అన్న అయ్యేటప్పుడు వాళ్ళకి లేపుతాం, లేపేసిన వెంటనే ఫ్యామిలీ ప్రే చేసుకుంటాం. మరి ఇద్దరు పిల్లలు కూడా చిన్నప్పుడు లెగిసినట్టే మోకరించి లెగిసి అప్పుడు వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాం. వచ్చాక ఫ్యామిలీ ప్రేయర్ అయినాక నేను టిఫిన్ రెడీ చేసిన వాళ్ళిద్దరికి తెలుసు, మమ్మీ మనము బైబిల్ చదవకపోతే టిఫిన్ పెడితే ఇప్పుడు కూడా అంటాను బైబిల్ చదివామని. చిన్నపిల్లలం కాదమ్మా, ఇప్పుడు పెద్ద దేశంలో నేను చదివినామమ్మా అంటే నేను చూడలేదా, నువ్వు చూసినట్టుగా చదవాలా అంటాడు. నాకు ఆ అలవాటు ఉండిపోయింది. కనుక దేవుని మార్గం వారికి నేర్పించి, ఈ లోకంలో మనం ధనము డబ్బు ఆ సమస్తం ఇవ్వచ్చు, కానీ వాడికి దేవుని యందు భయభక్తులు నేర్పించకపోతే ఎందుకు పనికిరాడు. ఎన్నెన్నో ఉన్నా యేసు లేకపోతే అంతా జీరో అయిపోతుంది. కనుక పిల్లల విషయంలో, ఆడపిల్లలే కదా మగ పిల్లలు, ఈ రోజుల్లోనూ చూస్తే మనం తల్లిదండ్రులంగా వారిని నేర్పించాలి. ప్రభునందు మనం ప్రయాసపడాల, వారిని పెంచే విధము ప్రభు పరిచయం. అలాగే ప్రభు పని విషయంలో కూడా మనము తల్లిదండ్రులుగా దేవుని మందిరంలో దేవుని సేవకుల విషయంలో గౌరవము, వారి ఎడల భయభక్తులు మనం చూపించడం, దేవుని ప్రార్థన, అవన్నీ మన బిడ్డలు చూసినప్పుడు వారు ఆటోమేటిక్ నేర్చుకుంటారు. మరి వాళ్ళు చూసిన ద్వారా ఏం చేస్తారు, వాళ్ళు నేర్చుకుంటారు. అయ్యో మందిరంకి వెళ్ళాడు ఎట్లా కూర్చోవాలా, మరి పెద్దలు వచ్చినోడు వారికి ఎట్లా ప్రైజ్ లోడ్ చెప్పాలా, వారిని ఎట్లా మాట్లాడాలా, ఎట్లా గౌరవించాలా అనేది మనం చూడాలి. మనం కూడా దేవుని సన్నిధిలో ఉంటాం, మనం ఫోన్ పట్టుకొని లేకపోతే మనం బిజీగా ఇలాగా అలాగా చేస్తే వాళ్ళు కూడా, మరి కొంతమంది పిల్లల్ని ఫోన్ చూస్తాం, నేను ఫోన్ చూడకూడదు అంటాం, పిల్లలకి మనం వద్ద అంటాం, మనం చూస్తే వాళ్ళు కూడా అట్లాగా అంటాం. అయితే మనం ఏం చేయాలా, మనము ఇది అవసరం బట్టి మాట్లాడుతానని వాళ్ళకి అర్థం కావాలి, ఇది అవసరం బట్టి నేను ఇది యూజ్ చేస్తానని వాళ్ళకి అర్థం కావాలి. వ్యర్థంగా నేను ఏదిని యూజ్ చేయను అన్నట్టు మన పిల్లలకు మనకు అర్థం కావాలి. అలాగే మరి మన సంఘంకి వెళ్ళినప్పుడు మన సంఘంలో కూడా మనము ప్రభు పని యందు ప్రయాసపడాలి. వారు ఇక్కడ మనము రోమపత్రిక 16:12 వచనం ఎవరైనా ఒకరు చదవండి. హలో అక్క 16:12 ప్రభువునందు ప్రయాసపడు త్రుప్పైనాకును తుఫ్రోసాకును వందనములు, ప్రియురాలకు పెర్సిస్నుకు వందనములు, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడిను. ఇక్కడ చూసినప్పుడు ఈ స్త్రీ అంట ప్రభునందు బహుగా ప్రయాసపడినని మరి రోమి పత్రిక పౌలు రాస్తున్నాడు. అయితే మనకు కూడా దేవుడు మన పక్షాన కూడా దేవుని దూత చెప్తాడు, ప్రభువా, లేకపోతే మన తండ్రి కూడా పక్షాన యేసు ప్రభు కూడా విజ్ఞాపన చేస్తుండే కదా, యేసు ప్రభు చెప్తారు, తండ్రి వీరు నా పనులు యందు ప్రయాసపడుతూ వచ్చారు, వారిని పిల్లలు పెంచే విషయంలో నా యందు భయభక్తులు నేర్పించే విషయంలో, మరి అనేకులు సువార్త చెప్పే విషయంలో, అనేకులు సన్నిధికి నడిపించే విషయంలో బహుగా ప్రయాసపడారు. అయితే బలా నమ్మకమైన మంచి దాసుడా భూమి మీద ఉన్నాడు. ఒక మంచి కుటుంబంగా, మరి సారా కుటుంబం, మరి అబ్రహాం కుటుంబంగా, మరి అలాగే ఇసాకు కుటుంబంగా నువ్వు మరి మంచి కుటుంబాలు అనేకులు మనం చూసినప్పుడు చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. అకులా ప్రిస్కిల్లా అయితేమి,
మరి అంటే అనేకమైన కుటుంబాలు, దేవుని మహిమ కొరకు జీవించే కుటుంబాలు అనేకం ఉన్నాయి బైబిల్. ఆ కుటుంబంలో మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట, దీవిస్తాడు. కనుక మనము ఎలాగున్నాము, దేవుని పరిచర్య విషయంలో, దేవుని పని విషయంలో మనం ఎలా ఉంటాం? మనం ఏమి విత్తితే అదే పంటకు వస్తాం. మనం ప్రభునందు ప్రయాసపడిన ప్రయాసం మనకి దేవుడు ఏం చేస్తున్నాడు, వ్యర్థం కాదంట. మీరు ప్రభునందు ప్రయాసపడిన ప్రయాసము ఏమాత్రం వ్యర్థం కాదు, దానికి ప్రతిఫలం దేవుడు తప్పక ఇస్తాడంట. ఏమంటే సామెతల గ్రంథము 24వ వచనము ఒక మాట చూస్తాం. 24:3 వచనము. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. మరి జ్ఞానం గల మన ఇల్లు కట్టబడుతుంది, వివేచన వల్ల అదంట స్థిరపరచబడుతుంది. మరి అలాగే 9వ అధ్యాయం ఒక మాట చూసుకుందాము. సామెతల గ్రంథము 9:1 వచనం చూస్తాను, చదువుతాను. 9:1. జ్ఞానము నివాసము కట్టుకొను, దాని 7 స్తంభాలు చెక్కుకొను. 7 అంటే మనకు తెలుసు సంపూర్ణత. ఆ 7 స్తంభాలంట జ్ఞానం గల స్త్రీ నివాసంతో పడ 7 స్తంభాలంటే చెక్కుకుంటదంట నివాసం కొరకు. కనుక మనం కూడా జ్ఞానం కలిగి దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీయే. మరి ఎవరి యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలము. ఆ జ్ఞానం గల స్త్రీ అంటే ఏం చేస్తుందంట, 7 స్తంభాలంటే సంపూర్ణమైన జీవితం ప్రభు కొరకు జీవిస్తుంది. మనము ప్రభు కోసం మనం పడే ప్రయాసము, ప్రభు కోసం మనం చేసే ప్రతి ప్రయత్నము దేవుడు ఏం చేస్తాడంట, ప్రతిఫలం ఇస్తాడు. అందుకే మరి ఇటువంటి సంపూర్ణమైన జీవితంలో మరి ప్రతి విషయంలో మన నడవడిలో, మన మాట, చూపు, తలంపులు, క్రియలు, ఆలోచన, మన బట్టలు కట్టుకునే విషయంలో, మన వస్త్రాలు విషయంలో, మన పిల్లలకు కూడా ఎలా వస్త్రాలు వేస్తున్నాము, అన్ని విషయంలో మనము సంపూర్ణంగా ఉండాలి. ఆ 7 స్తంభాలు మనము మన జీవితంలో చెక్కుకోవడం అంటే నేను ఇంతకు ముందు ఒకసారి వాక్యం చెప్పాను. చెక్కబడ్డం అంటే చాలా కష్టం. ఒక శిల్పి శిలను చెక్కుతాడు కదా, శిల్పి ఒక శిలనికి చెక్కాలంటే ఎంత కష్టము అంటే ఎన్నో రకాలైన దెబ్బలు, సుత్తు దెబ్బలు. మరి అతను ఆ శిల్పానికి చెక్కితే ఒక రూపం వస్తుంది. ఆ విధంగా మనం చెక్కుకోవడం అంటే మనం కూడా ఎన్నో విషయాల్లో మనం చెక్కుకోవాలి. కొన్ని మనం విడిచిపెట్టాలా, కొన్ని మనము నేర్చుకొని, కొన్ని అక్కడ విగ్రహానికి కూడా కొన్ని ఏం చేస్తాడు, చెక్కి తనలో నుంచి కొన్ని రాయిలు తీసివేస్తాడు. కొన్ని ఏం చేస్తాడు, అలంకరిస్తాడు. అట్లాగే మనం కూడా చెక్కబడాలంటే మనం చాలా విషయాల్లో మనము సాక్రిఫైస్ చేయాల. మరి లోకస్తులు చేసినట్లు మనము చేయకూడదు. అవన్నీ మనం విడిచిపెట్టాలి. మనం అప్పుడు ఒక రూపంగా మనం వస్తాం. అయితే ఒక చిన్న కథ చెప్తాను. ఒక కొండలో నుంచి 2 రాళ్ళు తీసుకొని ఒక వ్యక్తి శిల్పకారుడంట ఒక గుడి తయారు చేస్తాడు. గుడిలో శిల్పం తయారు చేయడానికి అంటే నేను ఇది ఒక ఉదాహరణగా చెప్తాను. గుడిని గణపరచడమే కాదు, విగ్రహాన్ని కాదు, మన జీవితం ఎట్లా ఉంటది, ఎలా గణపరచబడుతుందని ఒక ఉదాహరణ చెప్తాను. అయితే ఆ ఒక గుడిలో శిల్పాన్ని చెక్కడానికి ఏం చేశాడు శిల్పకారుడు, చాలా మంచి రూపం చేసి ఒక విగ్రహాన్ని, దేవతా రూపం వాళ్ళు చేసుకున్నారు. అయితే ఆ కొండలో నుంచి ఒక రాయి, అదే ఒక పెద్ద రాయి తీసి 2 ముక్కలు చేసి ఒక రాయి ఏం చేస్తున్నాడు, ఆ గుడి మెట్ల కింద వేశాడు. అంటే గుడికి అంటే బొమ్మకు పెట్టే మెట్టి కింద పెట్టాడంట. ఒక కొండ పైన అట్లా విగ్రహాన్ని పెట్టి అట్లా దాని కింద మెట్లుగా కొన్ని రాళ్ళు పేర్చాడు. అయితే మరి ఒక రోజంతా అట్లా అయితే ఒక రోజు రాత్రి ఏం చేస్తుందంట, ఈ బండ మెట్ల కింద ఉండే బండ, మెట్టిగా ఉండే కాలు కింద ఉండే బండ ఏమంటుందంట, చూసావు అందరూ నన్ను తొక్కుతున్నారు, నిన్నొచ్చి మొక్కుతున్నారు, నువ్వెంత గనపరచబడతానో, నన్ను అందరు తొక్కుతారు, నువ్వు నేను ఒక కొండ నుంచే వచ్చాము, ఒక దగ్గర నుంచే వచ్చాము, అయితే ఒకే రాయిలో నుంచి కూడా వచ్చాము, కానీ నన్ను అందరు తొక్కుతున్నారు, నిన్ను మాత్రము మొక్కుతున్నారు. అప్పుడు ఆ విగ్రహం అన్నది, నేను ఈరోజు మొక్కబడడానికి ఎన్ని సుత్తు దెబ్బలు తిన్నాను, ఎన్ని రకాల మరి నన్ను మలిచి ఎన్ని రకాల నాకు ఎన్నో
రకాల ఒక రూపం రావడానికి ఒక ముక్కుకి ఎన్ని దెబ్బలు కొట్టాడు, ఆ కళ్ళుని ఎన్ని దెబ్బలు కొట్టాడు, ఒక చెవులు చేయడానికి ఎన్ని దెబ్బలు, నా చేతులు చేయడానికి ఎన్ని దెబ్బలు తిన్నాకే నేను ఈరోజు విగ్రహంగా మారితే నన్ను మొక్కబడుతున్నాను. నీకు ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు, నువ్వు ఒక్క దెబ్బ కూడా దెబ్బను ఆ నీ సుత్తితో ఒక్క దెబ్బ కూడా నీ పైన పడలేదు. అందుకే నువ్వు ఈరోజు తక్కువ పడతాను, నేను మొక్కబడతాను. అందుకే మరి యోబు గ్రంథంలో అంటాడు కదా, నేను శోధించిన కొద్ది నేను సువర్ణంగా మారితే నేను ఆ సువర్ణం ఒక రూపం కావాలంటే అగ్నిలో కాల్చాల. మరి ఒక రూపంగా రావాలంటే ఒక హారంగానే లేకపోతే రావాలంటే ఎన్నో పరీక్షలు. మనం కూడా క్రైస్తవ జీవితం జీవించాలంటే, యెహోవాయందు భయభక్తులు కలిగిన జీవితం జీవించాలంటే, ఒక జ్ఞానం గల స్త్రీలా జీవించాలంటే, ఆ 7 స్తంభాలు చెక్కుకోవాలంటే మనకి ఎన్నో సుత్తు దెబ్బలు, ఎన్నో రకాల పరిస్థితుల గుండా మనం వెళ్ళాలి. ఎందుకంటే క్రైస్తవ జీవితం అంటే పూలబాట కాదు, ముళ్ళు బాట. అది ఇరుకు మార్గం, విశాల మార్గం కాదు. మరి ఇరుకు మార్గంలో నడవాలంటే మరి ఎన్నో రకాల మనకి సుత్తు దెబ్బలు తగిలితే అన్నిని సహించాల, అన్నిని మరి తట్టుకోవాలి. మనలో నుండి మనం కూడా చెక్కుకోవాలి. కొన్ని నేను ప్రభు బిడ్డను, ఇది చేయకూడదు, అది ఎంతో విలువలది అవ్వచ్చు, ఎంతో అవసరం అవ్వచ్చు, సంతోషం ఇచ్చేది అవ్వచ్చు, కానీ మనం ఏం చేయాలా, దాన్ని విడిచిపెట్టాల. అది మరి ఇవన్నీ దెబ్బలు తగిలినప్పుడు మన దేవుడు ఏం చేస్తాడు, మనం కూడా ఒకరోజు మొక్కుబడ్డం అంటే కనపరచబడతాం. మరి గవనీల దగ్గర మరి జ్ఞానవంతరాలు మరి భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేస్తుందంట, గవనీల దగ్గర కొనియాడబడుతుందంటే పొగడబడుతుంది. నీవు కూడా ఒకరోజు నేను ఆ పరలోకంలో పొగడబడాలి. నీవు దేవుడు మనం ఈ లోకంలో ఉన్న ప్రతి పాపాన్ని జయించాల అని మన జయ జీవితం ఉండాల. అప్పుడే మనకి దేవుడు ఏం చేస్తాడంట, ప్రకటన గ్రంథము ఒక మాట చూసుకుందామా. ప్రకటన గ్రంథం 3:12 ఒక మాట రాస్తున్నారు, చదువుతానండి. ప్రకటన గ్రంథము 3:12. జయించి వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడికి మీదటి ఎన్నటికి వెలుపలికి పోడు. మరి నా దేవుని పేరు పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణం పేరని నా కొత్త పేరు వాని మీద వ్రాసెదను. మరి ఇక్కడ జయించేవారు, ఈ లోకంలోని జయ జీవితం పొందిన వారికి దేవుడు ఏం చేస్తాడంట, నా ఇక్కడ ఏమన్నాడా, జయించి వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను. మరి ఇక్కడ 7 స్తంభాల మీద తన నివాసం చెక్కుకునే స్త్రీకి పరలోకములో ఒక స్తంభముగా నా పేరు, కొత్త పేరు అని నేను రాస్తాను, నూతన యెరూషలేము. దేవుడి ఎంత గొప్ప బహుమానం. ఈ లోకంలో పనులు చేసిన జ్ఞానవంతరాలనే మరి గవిని యొద్ద తన పనులు పొగిడినప్పుడు, తన ప్రతిఫలం తనకు దొరికినప్పుడు మరి తన కట్టి దానికంట ప్రతిఫలం ఈదగును. దేవుడు అంటాడు కదా, నీ ప్రభునందు నీ ప్రయాసం వ్యర్థం కాదు, దేని అంతటికి మనకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. కనుక మనం జీవించే జీవితం యెహోవాయందు ఎలా భయభక్తులు కలిగి జీవిస్తాం, మన పిల్లల విషయంలో, మరి ఇరుగు పొరుగు విషయంలో, మన సంఘం విషయంలో మనం ఎలా జీవిస్తాం, ఈ జీవితము మనకి మరి దేవుడిచ్చిన జీవితం దేవుని మహిమ కొరకు జీవిస్తున్నామా, లేకపోతే మరి మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నామా? సామెతలు 3:5-6 మనం ఒకసారి చూసుకుందాము. మన స్వబుద్ధి ఆధారం చేసుకుంటూ మనం నష్టపోతాం. దేవుని వాక్యంలో సెలవిచ్చినాడు, మనం ఎప్పుడు కూడా ఎవరైనా సరే స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను తెలివిగలదాన్ని కదా, నేను చాలా వివేకం గలదాన్ని కదా, నేను ఎంతో చదువుకున్నాను, జ్ఞానం గలదాన్ని కదా అని మనము అనుకోకూడదు. జ్ఞానాన్ని సిగ్గుపరచుటకు ఎరువారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఎరువారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే, మరి కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే 1వ అధ్యాయం 27, 28, 29 గుర్తురా అయితే అక్కడ ఉంటుంది. కనుక మనము నేను జ్ఞానిని కదా అని మనం అతిశయపడము, దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారే జ్ఞానం కలివారు. ఇక్కడ 3వ అధ్యాయం మనం చూసినప్పుడు 5-6 చదువుతాను. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటికి ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవల సారాళము చేయును అని అంటున్నాడు. దేవుడు త్రోవలంటే సారాళం చేస్తాడు. మన త్రోవల్లో ఆయన ఇరుకుల ఇబ్బందులు కూడా మనం వెళ్ళేటప్పుడు ఇరుకుల ఇబ్బందులు అన్ని తొలగిస్తాడు. ఎందుకంటే
మనం దేవుని మీద ఆధారపడతాను. నువ్వే నా దిక్కు, నేను కొండల వైపు కొనలెత్తుచున్న నాకు సహాయం ఎచ్చటి నుండి నెచ్చును, నేనుంచే కదా. మన కీర్తన గ్రంథం మనం చూసినప్పుడు మనకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? దేవుడి నుంచి మనకు సహాయం వస్తుంది. దేవుడే మనకు సహాయం చేసిన వాడు కనుక మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడి నుంచి మనకు తప్పక సమస్త ప్రతి విషయంలో, మన పిల్లల పెంచే విషయంలో కూడా, అన్ని విషయంలో, మరి కుటుంబంగా భర్త భార్యలు ఇద్దరు కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ కుటుంబము ఎంతో ఆశీర్వదింపబడిన కుటుంబంగా ఉంటుంది. మరి దేవుడు మరి చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్ అమ్మా అందరికీ. ప్రైజ్ లార్డ్ అక్క.